పత్రిజీకి ప్రతిరూపం పిఎంసి. పిఎంసి ప్రేక్షక దేవులందరికీ నమస్కారం. బిఎంఎస్ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. మరి ఇవాళ ది పవర్ ఆఫ్ థాట్ గురించి చెప్పుకుందాం. మరి ఆనంద బుద్ధ గారు చిన్నప్పటి నుంచి ధ్యానం నేర్చుకుంటూ మరి ధ్యానం ప్రచారం చేస్తూ మరి ఇవాళ పిఎంసి ఛానల్లో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అండ్ సిఎఫ్ఓగా తను ఒక విశిష్ట సేవలు అందిస్తున్నారు. మరి ఈ అంశం గురించి ఆయనతో మరి మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్. వెల్కమ్ టు ది షో. థ్యాంక్ యూ. పవర్ ఆఫ్ థాట్, ఈ థాట్స్ అంటే ఏంటి? అంటే ది పవర్ ఆఫ్ థాట్స్ అంటున్నారు. అంటే ఈ థాట్స్లో ఎలాంటి శక్తి ఉంటుందంటారు? ఈ శక్తి కనుక పనిచేస్తే అది ఏ రకంగా ఏ దారికి తీసుకెళ్తుందంటారు? థాట్స్ అనేవి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఎంటైర్ సృష్టికి ఆ థాటే మూలం. ఓకే. ఇప్పుడు ఈ సృష్టి జరిగిన ప్రతిదీ ఆలోచన నుంచే పుట్టింది. ఈరోజు మనం వేసుకునే బట్టలు కావచ్చు, పెట్టుకున్న వాచ్ కావచ్చు, ఈ కెమెరాలు కావచ్చు, ఈ స్టూడియో కావచ్చు, ఇవన్నీ ఒక మనిషి చేసిన ఆలోచనే. ఒక మనిషి ఆలోచన నుంచి పుట్టిందే ఈ సృష్టి అంతా. అయితే ఆలోచనలు దీనికి మూలం ఎక్కడ? ఇప్పుడు మనం చిన్నప్పుడు పుట్టాం. పుట్టినప్పటి నుంచి మనం చూడడం ద్వారా, మనం వినడం ద్వారా, ఓకే, మనం ఎక్స్పీరియన్స్ చేయడం ద్వారా మన ఆలోచనలలో మార్పు వస్తూ ఉంటుంది. ఈ మార్పులు జరుగుతూ ఉంటాయి. దీని బేస్తోనే అంటే ఎటువంటి ఆలోచనలు కలిగినటువంటి వ్యక్తుల దగ్గర మనం ఉంటామో అటువంటి ఆలోచనలే మనకు మ్యాక్సిమం వస్తాయి. అట్ ది సేమ్ టైం ఇందాక మనం చెప్పుకున్నాం ఎమోషన్స్ గురించి లాస్ట్ ఎపిసోడ్లో. ఈ ఎపిసోడ్లో కూడా సేమ్ మనిషి అంటే ఆ మనిషి యొక్క ఆత్మస్థాయి ఏ చక్రాలో ఉంటే ఆ చక్ర రిలేటెడ్ థాట్స్ ఉంటాయి. ఓకే. అంతకు తక్కువ ఉండవు, అంతకు ఎక్కువ కూడా ఉండవు. ఓకే. మనిషి స్థాయిని బట్టి ఈ ఆలోచనలు ఆధారపడి ఉంటాయి. ఆ ఆత్మ స్థాయిని బట్టి ఆధారపడి ఉంటాయి. అంటే మనుషుల యొక్క ఆత్మ స్థాయిని బట్టి ఈ థాట్స్ని 4 టైప్స్గా చెప్పారు. ఓకే. ఒకటి వినాశకరమైన ఆలోచనలు, డిజాస్టర్ థాట్స్. 2 నెగిటివ్ నకారాత్మకమైనటువంటి ఆలోచనలు, నెగిటివ్ థాట్స్. సకారాత్మకమైనటువంటి ఆలోచనలు అంటే పాజిటివ్ థాట్స్. అద్భుతకరమైనటువంటి ఆలోచనలు, మిరాక్యులస్ థాట్స్. ఇట్లా 4 టైప్స్గా డివైడ్ చేశారు. డిపెండ్స్ ఆన్ అవర్ సోల్ స్టేట్. మన ఆత్మ స్థాయిని బట్టి దీన్ని డిఫైన్ చేశారు. ఇలా ఈ 4 విధంగా ఈ థాట్స్ ప్యాటర్న్స్ ఉన్నాయని అన్నారు కదా, ఇది ఒక ఎగ్జాంపుల్తో క్లియర్ చేసి చెప్తారా? ఫర్ ఎగ్జాంపుల్ వినాశకరమైన ఆలోచనలు తీసుకోండి. ఇప్పుడు యుద్ధాలు జరుగుతున్నాయి. ఇంత టెక్నాలజీ జరిగి భూమి మీద ఇంత ఎదిగి ఇంత నాగరికత పెరిగి ఇలాంటి టైంలో యుద్ధాలు చేసుకుంటూ ఒకరినొకరు చంపుకుంటున్నారు. వినాశకరమైన ఆలోచనలు ఇవి. ఒక అణుబాంబు వేద్దాం, ఒక హైడ్రోజన్ బాంబు వేద్దాం అనేది చాలా చిన్న మాట. అది నిజంగా వేస్తే ఎంత డ్యామేజ్ జరుగుతుంది? ఈ భూమి మళ్ళీ తనను తాను రిపేర్ చేసుకోవడానికి ఎంత టైం పడుతుంది? అవునా కదా? అంటే ఇవన్నీ వినాశకరమైన ఆలోచనలు. ఒక మనిషిని చంపడము, ఒక మనిషిని హింసించడము, ఒక మనిషిని నాశనం చేయాలనుకోవడము, ఒక మనిషిని క్రిటిసైజ్ చేయడము, ఒక మనిషిని కామెంట్స్ చేయడము, ఒక మనిషిని జడ్జిమెంట్స్ చేయడం నెగిటివ్గా, ఇవన్నీ కూడా వినాశకరమైన ఆలోచనలు. అంటే ఆ స్థాయిలో ఉన్న ఆత్మ అది మాత్రమే చేయగలదు. ఈ లెవెల్లోనే ఉంటారు. ఓకే. ఇంతకు మించి ఆలోచించలేరు. వినాశకరమైనటువంటి ఆలోచనలు, ఆ లెర్నింగ్స్ ఆ సోల్కి అవసరం. అవి ఓకే. ఆ స్టేట్లో ఉన్న వాళ్ళు అవే చేస్తారు. దానికి మించి చేయలేరు. మనం వాళ్ళని అందుకే ఒకానొక స్టేజ్లో తప్పు ఒప్పు అనేది ఉంటుంది. ఒక హైయెస్ట్ స్టేజ్కి వెళ్ళినప్పుడు అసలు తప్పు లేదు ఒప్పు లేదు అన్నీ కరెక్టే అంటారు. ఎందుకంటారంటే ఆ లెర్నింగ్ జరగడానికి ఆ ఆత్మ వచ్చింది. ఆ లెర్నింగ్ అనే ప్రాసెస్లో ఉంటుంది. ఓకే. ఈ వినాశకరమైనటువంటి ఆలోచనలలో ఆ ఆత్మ ఎన్నోసార్లు ఆ శరీరాన్ని చంపేసుకుంటూ తనను తాను లేదా ఇతరులను చంపేస్తూ ఆ థాట్స్తో తాను బాధపడుతూ ఇతరులను బాధ పెడుతూ ఆ అనుభవాలన్నీ గడించిన తర్వాత నెక్స్ట్ స్టెప్కి వెళ్తుంది. ఓహో,
ఇక్కడ ఇంకా ఈ లెర్నింగ్ అయిపోయింది, నెక్స్ట్ స్టేజ్ ఏందో చూద్దామని. ఉమ్. ఆ నెక్స్ట్ స్టేజ్ నెగిటివ్ ఆలోచనలు. ఓకే. ఓకే, ఇక్కడ కొంత డోసు తగ్గుతుంది కానీ ఉమ్. బట్ దగ్గరగా అవే ఉంటాయి. ఓకే. ఓకే, ఇప్పుడు కొంతమందిని ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. ఉమ్. ఇప్పుడు ఎవరన్నా బయటికి సైకిల్ వేసుకొని పోవాలనుకో స్టూడెంట్, ఉమ్. అమ్మో యాక్సిడెంట్ అవుతుందేమో, ఉమ్. బైక్లో పోతే యాక్సిడెంట్ అవుతుందేమో, కారులో పోతే యాక్సిడెంట్ అవుతుందేమో. ఎస్. వీళ్ళు ప్రతి దానికి నెగిటివ్గానే ఆలోచిస్తుంటారు. తుమ్మినా దగ్గినా ఏం చేసినా ఉమ్. ఇవే ఆలోచనలు. ఉమ్. ఏం జరుగుతుందో, ఏ నెగిటివిటీ జరుగుతుందో ఆల్వేస్. ఉమ్. వీళ్ళకి పాజిటివ్ అన్నది పొరపాటున కూడా రాదు వాళ్ళ మైండ్లోకి. ఉమ్. ఎందుకంటే ఆత్మ స్థాయి అలాంటిది. ఓకే. ఓకే, వాళ్ళు దానికే ఎనర్జీ ఇస్తుంటారు కూడా. ఉమ్. ఏ మనిషినన్నా చూడు, ఆ మనిషిలో ఉన్న నెగిటివ్స్ మాత్రమే చూస్తారు తప్ప పాజిటివ్స్. ఇప్పుడు ఒక్క నెగిటివ్ ఉండి 99 పాజిటివ్ ఉన్నాయనుకో, ఉమ్. ఈ నెగిటివ్గా ఆలోచించే వాళ్ళలో ఎలా ఉంటుందో తెలుసా, వాడికి ఆ నెగిటివ్ కోణమే కనపడదు తప్ప 99 పాజిటివ్స్ కనపడవు. ఉమ్. ఎస్. ఓకే, ఉమ్. అంటే ఈ నెగిటివ్గా ఆలోచించేటువంటి మనుషుల ఆలోచనలలో ఈ విధంగా ఉంటుంది వాళ్ళ ప్రవర్తన, ఉమ్. వాళ్ళ ఆలోచన స్థితి కూడా ఇలా ఉంటుంది. ఉమ్. కాబట్టి ఈ నెగిటివ్గా ఆలోచించేటువంటి ఈ యొక్క మనుషులు తమను తాము ఆ నెగిటివ్ ఆలోచనలతో ఎంతో ఎనర్జీని కోల్పోతూ, ఎంతో ఎనర్జీని నిర్వీర్యం చేసుకుంటూ, డ్రై అయిపోతూ, ఉమ్. తమను తాము హింసించుకుంటూ, ఉమ్. ఇతరులను ఆ నెగిటివ్ ఆలోచనలతో ఇబ్బంది పెడుతూ, బాధ పెడుతూ, నష్టానికి గురి చేస్తూ, వాళ్ళను ఇబ్బందికి గురి చేస్తూ ఎస్. ఆ లెర్నింగ్స్ అన్నీ కంప్లీట్ చేస్తుంది ఆ సోల్. ఉమ్. ఆ స్థాయిలో ఉన్న వాళ్ళు ఆ విధంగానే బిహేవ్ చేస్తారు. ఉమ్. అది కాకుండా వేరేలాగా బిహేవ్ చేయలేరు. ఎస్. రావణాసుడి క్యారెక్టర్ ఉంది, ఉమ్. ముల్లోకాలకు పోయి అందరినీ హింసిస్తూనే ఉంటాడు. ఉమ్. ఎందుకు హింసిస్తాడంటే క్యారెక్టర్ అలాంటిది. దాన్ని ఆ బిగ్ పిక్చర్లో డిఫైన్ చేసిన క్యారెక్టర్ అలాంటిది. ఉమ్. ఆ స్థాయిలో ఉన్నవాడు అదే పని చేయగలడు, ఇంకా వేరే పని చేయలేడు. ఎస్. ఆధిపత్యం. ఉమ్. ఓకే, పాజిటివ్ థాట్స్. ఎస్. ఈ పాజిటివ్ థాట్స్ ఉన్న వాళ్ళు, సీతమ్మ వాకిట్లో సిరిమల చెట్టు సినిమా చూసారా? ఉమ్. ప్రకాష్ రాజ్ క్యారెక్టర్ ఉంటుంది అందులో, ఎస్. పాజిటివ్ క్యారెక్టర్ అది. ఉమ్. ఆల్వేస్ కీప్ ఆన్, ఎప్పుడు ఉమ్. మంచిగా మాట్లాడుతుంటాడు ఆయన. ఎప్పుడు స్మైలింగ్తోనే ఉంటా. రావు రమేష్ని చూస్తే ఆ సినిమాలో ఉమ్. అందరికి కొట్టాలనిపిస్తుంది ఉమ్. క్యారెక్టర్ని. ఎస్. ఆ రావు రమేష్లో కూడా మంచిదనే చూస్తుంటాడు ఉమ్. ప్రకాష్ రాజు. ఉమ్. అంటే ఈ పాజిటివ్ థాట్స్ అన్నవి మనల్ని ఆనందంగా ఉంచుతాయి, ఉమ్. పక్క వాళ్ళని ఆనందంగా ఉంచుతాయి. ఉమ్. ఓకే, మనకు ఉపయోగపడేలా ఉంటాయి, పక్క వాళ్ళకు ఉపయోగపడేలా ఉంటాయి. ఎస్. మన ఎదుగుదలకు ఉపయోగపడతాయి, ఎదుటి వాళ్ళ ఎదుగుదలకు ఉపయోగపడతాయి. ఉమ్. వీళ్ళు ఎప్పుడు చిరునవ్వుతో ఆనందంతో జీవిస్తుంటారు. ఉమ్. పాజిటివ్ థాట్స్. ఎస్. నెక్స్ట్ మిరాక్యులస్ థాట్స్. ఉమ్. దీనికి పరాకాష్ట పత్రిసర్. ఉమ్. ఆయన ప్రతిదీ మిరాకిల్గానే ఆలోచిస్తారు. ఉమ్. ఇప్పుడు డబ్బు ఉంటే కూడా పనులు జరగకపోయి ఏడుస్తుంటే, డబ్బు లేకపోకుండా ఇంత పెద్ద సామ్రాజ్యాన్ని సృష్టించేశాడు ఆయన. ఉమ్. 100 కోట్లు ఉన్న వాళ్ళు టీవీ ఛానల్ పెట్టడానికి భయపడుతుంటే, రూపాయి జేబులో లేకోకుండా టీవీ ఛానల్ పెట్టేసినాడు, అది నడుపుతున్నాడు ఆయన. ఎస్. 6 ఏళ్ళు కంప్లీట్ అయిపోయింది, ఇది 7th ఇయర్లో ఉన్నాం. ఉమ్. అంటే ఆయన థాట్స్ అన్నీ అంత మిరాక్యులస్గా ఉంటాయి. అవి ఉమ్. ఏముండదు ఆయన చేతుల్లో, జీరో ఆయన. ఉమ్. కానీ అన్నింటినీ సృష్టి చేస్తాడు. ఎస్. ఏమీ లేకుండానే అన్నీ చేస్తుంటాడు. ఉమ్. ఇవి మిరాక్యులస్ థాట్స్. హయ్యెస్ట్ ఫ్రీక్వెన్సీలో సోల్ చేసేటువంటి థాట్స్ ఇవి, ఉమ్. మిరాక్యులస్ థాట్స్. ఓకే, ఆత్మ స్థాయిని బట్టి వాళ్ళ ఆలోచనలు ఉంటాయి. ఉమ్. ఒక్కోసారి ఏమవుతాయంటే, ఈ హయ్యెస్ట్ సోల్లో ఉండేటువంటి ఆత్మ కూడా ఒక్కొక్కసారి దిగజారిపోయే ప్రమాదం ఉంటుంది, ఉమ్. అవేర్నెస్ని కోల్పోతే. ఓకే. అందుకే మన సాధన ఎప్పుడు విడవకూడదు, ఉమ్. సాధన ఎప్పుడు కంటిన్యూ చేస్తూ ఉండాలి. ఎస్. అప్పుడే మనం ఒక హయ్యర్ వైబ్రేషన్లో ఉంటాం. ఉమ్. హయ్యర్ వైబ్రేషన్లో ఉన్నప్పుడు హయ్యర్ థాట్స్ ఉంటాయి, ఉమ్. లోయర్ వైబ్రేషన్లో ఉన్నప్పుడు లోయర్ థాట్స్ ఉంటాయి. ఉమ్. కాబట్టి ఆల్వేస్ కీప్ ఆన్, మనం థాట్స్ మీద ఒక కన్నేసి ఉంచాలి. ఉమ్. ఏ థాట్ నా లోపల నడుస్తుంది. ఎస్. అంటే ఇవన్నీ బట్టి నాకు ఏమనిపిస్తుందంటే, మన ఇన్నర్ వర్క్ చేసుకోవాల్సిన చాలా ఉన్నాయి. అంటే మన ఆలోచన ఎలా ఉన్నాయి అని మనం చూసుకోవాలి. మన జీవితంలో మరి ఎలాంటి మార్పులు సంభవిస్తున్నాయి అంటే మళ్ళీ మన లోపలికి వెళ్ళాల్సిన పరిస్థితి ఉంది అని నాకు అనిపిస్తుంది. బయట ఏం జరుగుతున్నా అది నీ లోపల ఆలోచనే. ఉమ్. నీ లోపల ఆలోచన ఏదైతే ఉంటుందో బయట ఆ ప్రపంచం. ఎస్. ఇప్పుడు చాలామంది ఫీల్ అవుతుంటారు, ఏంట్రా నా జీవితం ఇలా ఉంది, దరిద్రపు జీవితం, ఉమ్.
Yes. ఏంటి నా జీవితం ఇన్ని కష్టాలతో ఉంది, ఏంటి నా జీవితం ఇన్ని బాధలతో ఉంది, ఏంటి నా జీవితం ఇన్ని నష్టాలతో ఉంది, ఏంటి నా జీవితం ఇంత దుఃఖభరితంగా ఉంది. హ్మ్. ఎందుకు అంటే నీ ఆలోచనలు లోపల అలా ఉన్నాయి కాబట్టి. ఓకే. దేవుని తిడుతుంటారు వీళ్ళు బయట, లేదా ఎందుకు 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 అని క్వశ్చన్ వేస్తుంటారు. ఎందుకు అంటే నీ లోపల సాఫ్ట్వేర్ ఉంది కాబట్టి, అందుకే నీ ఆలోచనలు అలా ఉన్నాయి కాబట్టి నీ జీవితం ఇలా ఉంది. నీ ఆలోచనలు మార్చు, నీ జీవితం అద్భుతంగా ఉంటుంది. మనలో 4 రకాల ఆలోచనలు ఉన్నాయనేసి అన్నారు. ఈ ఆలోచనలు మార్చాలని ఒక ఆలోచన వచ్చింది. అంటే ఒకడు నెగిటివ్ థాట్స్లో లేదా డిజాస్టర్స్ థాట్స్లో ఉన్నాడు. ఆ ఆత్మస్థాయిని బట్టి వాళ్ళు అలా ఉంటారని నేను అనుకున్నాను. కానీ అలాంటి స్టేట్లోంచి ఒక పాజిటివ్ తర్వాత మిరాక్యులస్ స్టేట్ లెవెల్లోకి రావాలంటే వాళ్ళు ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ఎలాంటి ఆ ఒక పాత్ ఎలా ఉంటే బాగుంటుంది అంట. ఏ స్థాయిలో ఉన్న ఆత్మ అయినా సరే ఏ స్థాయికైనా రావచ్చు. ఓకే. ఓకే, సింపుల్గా ఏంటంటే దీనికి ఒక టెక్నిక్ ఉంది. ఇప్పుడు వినాశకరమైన ఆలోచనలు మీకు ఎక్కువ వస్తున్నాయి అనుకోండి. ఓకే. దాంతోపాటు నెగిటివ్ ఆలోచనలు కూడా వస్తున్నాయి అనుకోండి. మీరు ఏమనుకుంటున్నారు, నేను పాజిటివ్గా మార్చుకోవాలి అనుకుంటున్నారు. ఎస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వినాశకరమైన ఆలోచనలు నేను చేస్తున్నాను అన్న ఎరుక కలగాల ఫస్ట్. ఇప్పుడు వినాశకరమైన పనులు చేసే వాళ్ళందరూ ఏమనుకుంటుంటారు అంటే నేను చేసేది కరెక్ట్ అని ఫీల్ అయ్యే వాళ్ళు చేస్తుంటారు. ఎస్. వాళ్ళ స్థాయిలో వాళ్ళకి అది కరెక్ట్, కానీ సంపూర్ణ సత్యంలో రాంగ్ అది. కానీ ఇప్పుడు ఒక ఆత్మాహుతి దళంలో ఒక పర్సన్ వెళ్ళి తనను తాను బ్లాస్ట్ చేసుకుని 100 మందిని చంపేస్తాడు. ఎస్. అతని స్థాయిలో అతనికి 200% కరెక్ట్ అది. దానికోసమే పుట్టిన అనుకుంటాడు. అతని జ్ఞానానికి అది కరెక్ట్, కానీ సంపూర్ణ సత్యంలో కరెక్ట్ కాదు. అది కరెక్ట్ కాదు. అది ఎవరికి తెలుసు? సంపూర్ణ జ్ఞానంలో సంపూర్ణ సత్యంలో అది కరెక్ట్ కాదని జ్ఞానం ఉన్నవాడికి తెలుసు. కరెక్ట్. అవునా కదా? అది కరెక్ట్ అనుకునే అతను చేస్తున్నాడు. అట్లానే ఈ వినాశకరమైన ఆలోచనలు చేసే వాళ్ళు కూడా ఏం ఆలోచిస్తారంటే నేను చేసేది కరెక్ట్ అనే చేస్తుంటారు వాళ్ళు. ఎస్. ఫస్ట్ ఇవి వినాశకరమైన ఆలోచనలు, ఇది నేను చేయకూడదు అన్న ఎరుక రావాలి ఫస్ట్ పాయింట్ అది. ఓకే. ఇవి నెగిటివ్ ఆలోచనలు, ఈ నెగిటివ్ ఆలోచనలు నా లోపల ఉండకూడదు, ఎందుకంటే దీనివల్ల నా జీవితంలో చాలా ఆనందాన్ని నేను కోల్పోతాను, ఇవి ఉండకూడదు అన్న ఎరుక ఫస్ట్ రావాలి. ఆ ఎరుక వచ్చిన మరుక్షణమే అది బై డిఫాల్ట్గా పాజిటివ్ థాట్గా మారిపోతుంది. ఓకే. ఇప్పుడు ఇక్కడ నిప్పు ఉంది, మీరు ఒక చిన్న పిల్లాన్ని తీసుకొస్తే ఆ నిప్పులో కూడా చేయి పెట్టేస్తాడు, ఎందుకంటే అది కాలుతుంది అన్న విషయం వాడికి తెలియదు. అవును. ఓకే, చిన్నపిల్లాడు తెలియదు. అదే ఇక్కడ నిప్పు ఉంది, మీ ఏలు మీరు పెట్టగలరా? పెట్టాం. లేదా ఒక 10 మంది తీసుకొచ్చి బలవంతంగా పెట్టించినా మీరు పెట్టగలరా? కావాలంటే ఆ 10 మందిని ఒక అపరిచితుడు సినిమాలో విక్రమ్ కొట్టినట్టు కొడతారేమో, మీ ఏళ్ళు మాత్రం పెట్టరు. ఎందుకు పెట్టరు? ఎందుకంటే తెలిసిందే అక్కడ అది నిప్పు తగిలితే నా ఏలు పోతుంది, కాలుతుంది అని తెలుసు కాబట్టి. ఎస్. అలానే ఇది ఎంత ఈ విషయంలో మీకు ఎరుక ఉంది కాబట్టి చేశారు. ఇక్కడ కూడా ఇది వినాశకరమైన ఆలోచన, ఈ ఆలోచన నా లోపల ఉంటే, ఈ నెగిటివ్ థాట్ నా లోపల ఉంటే నా జీవితం నాశనం అవుతుంది, నా జీవితం చాలా అజ్ఞానవంతంగా మూర్ఖత్వానికి పరాకాష్ఠలో వెళ్తుంది, దానివల్ల నేను ఎంతో దుఃఖాన్ని అనుభవిస్తాను, చాలా నష్టపోతాను అన్న ఎరుక వచ్చిందనుకో, ఆ క్షణమే మారిపోతుంది అంతే. ఓకే. ఇక్కడ ఒక ప్రశ్న వస్తుంది, ఈ ఎరుకతో ఉంటే కనుక ఆ నెగిటివ్ నుంచి పాజిటివ్ రావడానికి అవకాశం ఉంది, ఆస్కారం ఉంది అని అంటున్నారు. ఈ ఎరుక రావాలంటే మరి ఏం చేయాలి? ధ్యానం చేయాలి ఒకటి. అట్ ది సేమ్ టైం థాట్స్ సంబంధించి చాలా పుస్తకాలు ఉన్నాయి, థాట్ రిలేటెడ్ పుస్తకాలు అన్నీ మనం చదవాలి. ఓకే. ఈ ఆలోచన అన్నది ఎలా ఫామ్ అవుతుంది, ఏ విధంగా ఫామ్ అవుతుంది, ఎస్, ఇలాంటి ఆలోచనలు నా లోపల ఉన్నాయంటే నా ఆత్మస్థితి ఏ స్థాయిలో ఉంది. ఇప్పుడు మనం ఎక్కడికైనా వెళ్ళాలి అనుకో, మనం ఎక్కడున్నామో తెలుసుకోవాలగా. ఇప్పుడు నేను చార్మినార్ వెళ్ళాలనుకో, ఫస్ట్ నేను ఎక్కడున్నా నాకు తెలియాలగా. కరెక్ట్. నేను ఎక్కడున్నానో తెలియకుండా చార్మినార్ ఎలా వెళ్తా? నేను బంజారా హిల్స్లో రోడ్ నెంబర్ 10లో స్టూడియోలో ఉన్నా, నేను ఇప్పుడు చార్మినార్ వెళ్ళాలా అంటే దానికి ఒక అర్థం ఉంది. కరెక్ట్. వీడు ఎక్కడున్నాడో తెలియదు, కానీ చార్మినార్ వెళ్ళాలంటే ఎట్లా వెళ్తాడు? ఫస్ట్ వీడు ఎక్కడున్నాడో తెలియాలి. కరెక్ట్. అర్థమవుతుంది సార్? అట్లానే మనము ఏ స్థాయిలో ఉన్నాము అన్నది ఫస్ట్ మనకు తెలిస్తే, ఆ స్థాయి నుంచి మనము నెక్స్ట్ స్థాయికి వెళ్ళడానికి ఆల్వేస్ ఈ టీచింగ్స్ అన్నీ పనిచేస్తాయి మనకు. ఎస్. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న జ్ఞానమైనా, అట్ ది సేమ్ టైం పుస్తకాలు చదివినప్పుడు వచ్చేటువంటి ఇన్ఫర్మేషన్ అయినా అదంతా ఉపయోగపడుతుంది. ఫస్ట్ ఆ థాట్స్ రిలేటెడ్ బుక్స్ అన్నీ చదవాలి. థాట్ యొక్క గొప్పతనం ఏంటి, థాట్ పవర్ ఏంటి, మనం దేనికి శక్తిని ఇస్తే ఆ థాటే మేనిఫెస్ట్ అవుతుంది. ఎస్. రోజుకు ఒక మనిషి 60,000 ఆలోచనలు చేస్తాడని చెప్పారు. 60,000 ఆలోచనలకు మనిషి శక్తిని ఇవ్వలేడు.
60,000 ఆలోచనలకు శక్తినిచ్చే జీవితం అంతా పడుతుంది దాన్ని చేయడానికి. ఎస్. అంటే ఒకరోజు చేసే థాట్స్కి. మరి ఒకరోజు మనం ప్రతిరోజు 60,000 ఆలోచనలు చేస్తుంటాం సగటున, ఎస్. ఆన్ అండ్ యావరేజ్. మనిషి ఏ ఒకటో రెండో ఆలోచనలకి ఎక్కువ శక్తినిస్తాడు. ఓకే, ఆ 1-2 ఆలోచనలు కూడా ఆ ఆత్మ స్థాయి ఏ స్థాయిలో ఉంటుందో ఆ థాట్స్కే శక్తినిస్తాడు. అంతకు మించిన దానికి ఇవ్వలేడు, అంతకు తక్కువ దానికి ఇవ్వలేడు. ఓకే, కాబట్టి మనము ఈ థాట్స్ రిలేటెడ్ ఫస్ట్ ఇన్ఫర్మేషన్ అంతా మనం తెలుసుకోవాలి. థాట్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, అవి ఎలా ఫామ్ అవుతాయి, ఒకవేళ నా లోపల ఏ థాట్ సరికానిది ఉన్నా దాన్ని సరి అయిన విధంగా ఎలా చేయాలి, ఇవంతా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ నా లోపల నెగిటివ్ థాట్ ఉందనుకో, దాన్ని నేను పాజిటివ్గా మార్చాలి అని అనుకుందాం. ఎస్. ఓకే, ఫస్ట్ నెగిటివ్గా ఉంది అన్నది నా ఎరుకలోకి రావాలి. ఫస్ట్ అది ఎరుకలో రావాలంటే ధ్యానం చేయాలి. ధ్యానం చేస్తే ఎరుకొస్తుంది. ఎరుకొస్తే మీరు మార్చడానికి, అంటే మీరు ఉన్న స్టేట్ నుంచి ఉన్నత స్థాయికి వెళ్ళడానికి ఆ ఒక మార్గం ప్రశస్తం అవుతుందని చెప్పుకోవచ్చా? అవును, ఫస్ట్ ఐడెంటిఫై చేస్తాం ఇది నెగిటివ్ థాటు లేదా ఇది డిజాస్టర్ థాటు, వినాశకరమైన ఆలోచన లేదా నకారాత్మకమైన ఆలోచన ఐడెంటిఫై చేస్తాం. దీన్ని సకారాత్మకంగా మార్చాలనుకో, పేపర్ మీద పెట్టడం. అసలు ఇలాంటి ఆలోచనలు ఎందుకు వస్తున్నాయి నాకు, దీని మూలం ఎక్కడ, మూలం ఒకటి ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక నేను మీతో ఎమోషన్స్ గురించి మాట్లాడేటప్పుడు ఒకటి డిస్కస్ చేశాను. చిన్నప్పుడు నీకేం తెలియదు, నోరు మూసుకోరా అని చెప్పేటోళ్ళు. దానివల్ల ఏమవుతుంది, ఆత్మన్యూనతా భావం ఏర్పడుతుంది. ఆత్మన్యూనతా భావం ఏర్పడినప్పుడు నెగిటివ్ థాట్స్ వస్తాయా, పాజిటివ్ థాట్స్ వస్తాయా? నెగిటివ్ థాట్స్ వస్తాయి. పాజిటివ్ థాట్స్ ఎందుకు వస్తాయి? కాబట్టి ఈ నెగిటివ్ థాట్స్ నా లోపల కొన్ని ఆలోచనలు వచ్చినప్పుడు దీనికి మూలం ఎక్కడా అని ఆలోచించాలి. ఓ, ఆ ఆత్మన్యూనతా భావం వల్ల నా పట్ల నేను ఇంత నెగిటివ్గా ఆలోచిస్తున్నానా? ఇప్పుడు చాలామంది ఏం చేస్తారంటే స్టూడెంట్స్, రేపు నువ్వు స్టోరీ చెప్పాలి స్టేజ్ మీద ఎక్కి అనగానే కాళ్ళ దగ్గర నుంచి పుంతె భాగం వరకు, తల భాగం వరకు షేక్ అవుతుంటారు. ఎందుకు షేక్ అవుతారు, ఎందుకు భయపడతారంటే నేను చెప్పలేను అనేటువంటిది వాని లోపల పెంపొందించబడి ఉంటుంది. ఆ ఆలోచనలు వస్తుంటాయి, ఆ ఆలోచనలకు తగ్గ ఎమోషన్స్ రిలీజ్ అవుతాయి. ఫలితంగా బాడీ అంతా షివరింగ్ అయిపోతుంటుంది. అంటే దీనికి మూలం అంటూ ఒకటి ఉంటుంది. ఆ మూలానికి వెళ్ళి సరి చేయాలి. అక్కడ దీన్ని మొత్తం ఆ చర్యనంతా మళ్ళీ ఒకసారి గుర్తుకు తెచ్చుకొని, ఎస్, ఆ సమయంలో నేను ఆత్మన్యూనతా భావానికి గురయ్యాను, ఆ సమయంలో నీకేం తెలీదు, నోరు మూసుకో అని చెప్పారు. ఓకే, అది వాళ్ళ అజ్ఞానం వల్ల అలా చెప్పారు. నేను ఎంతైనా తెలుసుకోగలను, నేను ఏదైనా చేయగలను. ఈ ఆత్మన్యూనతా భావం అన్నది నా లోపల నుంచి పూర్తిగా నేను రిలీజ్ చేసేస్తున్నాను. ఇప్పటి నుంచి నేను ఏదైనా చేయగలను, ఏదైనా మాట్లాడగలను. ఎస్, రేపు స్టేజ్ మీద ఎక్కి మాట్లాడాలి కదా, అద్భుతంగా మాట్లాడతాను. అంతే, ఆ థాట్ని జస్ట్ రీఫార్మ్ చేయడమే, అయిపోయింది. దాని నుంచి మళ్ళీ మిరాక్యులస్, పాజిటివ్ అండ్ మిరాక్యులస్. ఈ మిరాక్యులస్ ఏంటంటే చాలా అరుదుగా ఉంటారు ఇలాంటి వ్యక్తులు. నేను చెప్పాను కదా ఇందాక, పత్రి సార్, ఒక భగవాన్ రజనీష్, మిరాక్యులస్ థింకర్స్ వాళ్ళు. వాళ్ళ థాట్స్ చాలా వినూత్నంగా ఉంటాయి అవి. ఒక పరమహంస యోగానంద గారు మిరాక్యులస్ థింకర్ ఆయన. ఓకే, శ్రీ ప్రభుపాద గారు మిరాక్యులస్ థింకర్ ఆయన. వాళ్ళ యొక్క థాట్స్ చాలా అద్భుతంగా ఉంటాయి. కాబట్టి వాళ్ళు అద్భుతమైన సృష్టిని చేశారు ఈ భూమి మీద. ఈరోజు ఇప్పుడు హరే రామ హరే కృష్ణ వాళ్ళ అక్షయ పాత్ర ఫౌండేషన్ ఉంది. ఎంతమందికి భోజనం పెడుతున్నారు, ఎంత మిరాక్యులస్ థాట్ అది. ఓకే, జేబులో చిల్లి గవ్వ లేకుండా పత్రి సార్ ఇంత జ్ఞానాన్ని అందించారు, ఎంత మిరాక్యులస్ థాట్ అది. ఓకే, ఒక పూట భోజనం తినాలంటే మనకు డబ్బులు కావాలా, ఆయన ఎంటైర్ లైఫ్ అంతా డబ్బులు లేకుండా జీవించాడు. ఎంత మిరాక్యులస్ థాట్ అది, చిన్న విషయం కాదు కదా. సో ఏదైనా మిరాక్యులస్ థాట్ అనేది ఒక హయ్యెస్ట్ సోల్ యొక్క స్థితి. అది ఎలాంటి లోయర్ స్టేట్లో ఉన్నటువంటి ఆత్మ అయినా, ఎలాంటి అంటే పాజిటివ్ అండ్ మిరాక్యులస్ థాట్కి వెళ్ళడానికి ఎప్పుడూ అవకాశాలు ఉంటాయి. ఒక తెలివైన ఆత్మ ఒకటే జన్మలో ఈ పనిని చేస్తుంది. ఒక తెలివిలేని ఆత్మ కొన్ని వందల జన్మలు తీసుకుంటుంది ఆ లెసన్స్ నేర్చుకోవడానికి. కొందరు ఒకటే జన్మలో ఫినిష్ చేసి పడేస్తారు. అదంతా కూడా ఈ యొక్క ఆత్మస్థితి పైన డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి ఈ యొక్క థాట్స్ మన లోపల మన ఆనందమయ జీవితానికి అవే కారణం, మన దుఃఖమయ జీవితానికి కూడా అవే కారణం. ఓకే, థాట్స్ అన్నవి హయ్యర్ లెవెల్లో ఉన్నాయా లోయర్ లెవెల్లో ఉన్నాయా ఎప్పుడు క్రాస్ చెక్ చేసుకుంటూ ఉండాలి. మనం ఏ థాట్కి అయితే పవర్ ఇస్తామో ఆ థాట్ అది మేనిఫెస్ట్ అయిపోతుంది. ఓకే,
అది నెగిటివా పాజిటివా దానికి తెలియదు. నువ్వు దేనికైతే శక్తిని ఇస్తావో అది మేనిఫెస్ట్ అయిపోతుంది. ఎస్. కాబట్టి నువ్వు దేనికి శక్తిని ఇస్తున్నావు అన్నది చాలా ఇంపార్టెంట్ ఎప్పుడు. ఓకే, అగైన్ మళ్ళీ మహాభారతంకి వస్తే కౌరవులు పాండవులు. కౌరవుల థాట్స్ ఎలా ఉంటాయి? చాలా డిసాస్టర్స్ ఉంటాయి, చాలా డిజాస్టర్స్గా, చాలా వినాశకరం, అది నెగిటివ్ కాదు. అవును. పాండవుల థాట్స్ ఎలా ఉంటాయి? మిరాక్లెస్ ఉంటాయి, చాలా మిరాక్యులస్గా ఉంటాయి. కృష్ణుడు చాలా అద్భుతం, ఆయన ఏ ఆలోచన ఉండదు, నిర్గుణుడు ఆయన. నిర్గుణుడా? ఎస్. ఈ ఆలోచనలన్నింటితో ఒక ఆట ఆడుకునేటువంటి మాస్టర్ ఆయన. ఎస్. ఓకే, సర్కస్లో సర్కస్ ఆడించేవాడు ఉంటాడు. అవును, రింగ్ మాస్టర్. రింగ్ మాస్టర్, అలాంటి రింగ్ మాస్టర్ కృష్ణుడు. ఓకే, కృష్ణ పరమాత్మ ఏం చేశాడు? ఈ ఆలోచనలతో యుద్ధం చేపించాడు. ఏ ఆలోచనలు గెలిచాయి? మిరాక్లెస్ అయితే నేను గెలిచాయి. ఆల్వేస్ మిరాక్యులసే గెలుస్తాయి. అలాంటి మిరాక్యులస్ థాట్స్ మన లైఫ్లోకి తెచ్చుకోవాలి. పాండవులు ఈజ్ ద మిరాక్యులస్, కౌరవులు ఈజ్ ద డిజాస్టర్. ఈ డిజాస్టరు మిరాక్యులస్ తలపడినప్పుడు ఓకే గెలిచేదేవి ఆల్వేస్ మిరాక్యులస్. ఈ మిరాక్యులస్ నుంచి మనం ఎప్పుడైతే నిర్గుణ స్టేట్కి వెళ్తామో, ఏ ఆలోచనలు లేని స్థితికి మనం వెళ్తామో, అప్పుడు ఈ థాట్స్ అన్నింటి పట్ల మనకు మాస్టరీ వస్తుంది. ఎస్. ఫస్ట్ డిజాస్టర్, సెకండ్ నెగటివ్, థర్డ్ పాజిటివ్, ఫోర్త్ మిరాక్యులస్. ఈ 4 స్థితుల నుంచి ఈ స్థితికి వెళ్ళాలి. శరీరము, మనస్సు, బుద్ధి, ఆత్మ, సర్వాత్మ. ఈ 4 స్థితుల్లో నుంచి మనం ఈ స్థితికి వెళ్ళినప్పుడు ఈ 4ంటితో ఆట ఆడుకుంటాం. ఎస్. ఈ 4 రకాల ఆలోచనల నుంచి విముక్తి పొంది మనము సర్వాత్మ స్టేట్లో ఈ భూమి మీద జీవించాలి. ఎస్. దానికి ఏకైక మార్గం ధ్యానం. ఎస్. మనం దీనికి ఏం చేయాలంటే పెన్ను పేపర్ తీసుకోవడం, నీ సరికాని ఆలోచనలన్నీ రాయాలి. దీనికి మూలం ఎక్కడో ఉంటుంది. దాని మీద ధ్యానం చేసినప్పుడు ఆ మూలాలకు వెళ్తాం. ఆ థాట్లో, ఆ నెగిటివ్ థాట్ని, ఆ డిజాస్టర్ థాట్ని మనం రీఫ్రేమ్ చేస్తాం పాజిటివ్గా, మిరాక్యులస్గా. ఇలా 40 days చేసామనుకో, వాటన్నిటి నుంచి బయటకు వస్తాం. అప్పటికి నువ్వు రాలేదనుకో, మీకో నాకో ఫోన్ చేయొచ్చు, లేదా మన పిరమిడ్ మాస్టర్లతో గైడెన్స్ తీసుకొని చక్కగా వాటి నుంచి బయటికి రావచ్చు. ఎస్. ఎస్ సార్, ఎంతో అద్భుతంగా మరి ది పవర్ ఆఫ్ థాట్స్ అన్న ఈ ఎపిసోడ్లో ఎంతో అద్భుతంగా చెప్పారు. ఫస్ట్ మెడిటేషన్ చేస్తే ఆ ఒక్క దిశానిర్దేశం అన్నది మనకు తెలుస్తుంది. దాని తర్వాత మనం ఎలాంటి థాట్ ప్యాటర్న్లో ఉన్నామన్నది ఆ ఎరుకు మనకు వస్తుంది. ఆ ఎరుకు వచ్చినప్పుడు ఒకవేళ డిజాస్టర్ థింకింగ్ ప్యాటర్న్లో ఉంటే, నెగిటివ్ థింకింగ్ ప్యాటర్న్లో ఉంటే, అది పాజిటివ్ వైపు రావడానికి మనకి ఎంతో దోహదపడుతుంది. సో దానికి సంబంధించిన ఆ పుస్తకాలు చదవడం కానీ, దానికి సంబంధించిన ఆ వ్యక్తులతో కలిస్తే కనుక ఈ ఒక మిరాక్యులస్ స్టేట్ వైపు మనం అడుగులేస్తామన్నది చాలా అద్భుతంగా మీ మెసేజ్ ఇవ్వడం జరిగింది. ఇంత జ్ఞానం ఇచ్చినందుకు మీకు ఎంతో కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇదండి ఇవాల్టి ఎపిసోడ్. ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.